గురుగారు, సీతా స్వయంవరం సమయంలోనే శ్రీరాముడు మిథిలకు చేరుకున్నాడా? రాముడు శివధనుస్సును ఎక్కుపెట్టడంలో ఆంతర్యం ఏమిటి? మిథిల సందర్శనం అనేది ధనుస్సును చూడడం కోసం మాత్రమే, సీతా స్వయంవరం కోసం కాదు. వీరుడైన రామచంద్రమూర్తికి ఎక్కడ ఏ విధమైన శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయో వాటిని చూడడంలో క్షత్రియోచితమైన ఉబలాటం ఎక్కువ. విశ్వామిత్రుడు యాగ సంరక్షణ అనంతరం రామచంద్రమూర్తికి ఇక్కడికి దగ్గరలోనే మిథిలా నగరం ఉన్నది, అక్కడ చాలా గొప్ప శివధనుస్సు ఉన్నది. వంశపారంపర్యంగా ఆ కుటుంబంలో దేవరాతులకు అందించిన ఆ ధనుస్సు అలా రక్షణ పొందుతూ ఉన్నది. అది ఈశ్వరునికి సంబంధించిన 3 ధనుస్సులలో ఒకటి, నీవు చూడవలసింది అని చెప్పి తీసుకురావడం మిథిల సందర్శనం వెనుక ఉన్న పరమార్థం. కేవలం ధనుస్సును చూడడం మాత్రమే రాముని సంకల్పం. వీరుడైన ఆ క్షత్రియ వీరుడైన రామచంద్రమూర్తి ధనుస్సు చేతబుచ్చుకున్నాడు, ఎక్కువ పెట్టే ప్రయత్నం చేశాడు, అది భంగింపబడింది. ఆజానుబాహం అరవింద దళాయతాక్షం. విల్లుని ఎక్కువ పెట్టడం అంటే నేలబారుగా పడుకోబెట్టేసి ఒకవైపున తాడు కట్టి లాగేసేసి రెండో వైపు తాడు కట్టడం ఇది కాదు. ఇలా నేరబారుగా ఉండే కట్టెలకు తాడు కట్టడం అర్థం వేరు. ధనుస్సుకు నారి సారించడం కంటే ముందు, నారిని సంధింపజేయడం కంటే ముందు నారిని బిగించాలి. ధనుసు చేతపుచ్చుకొని అలా వంచి తాడు కట్టివేసి ఆ తదుపరి అల్లత్రాడును సంధించాలి, ధనుష్టంకారం చేయాలి. అలా వంచే సమయంలో ఎంత బలంగా మనం ఆ ధనుస్సు వంచి ఈ నారి తాడు కడితే అంతగా శక్తి అందులో నిండుతుంది. యాక్షన్ రియాక్షన్. ఆ వంచే సమయంలో వీరుడు కాబట్టి ఆ ధనుస్సు విరిగిపోయింది. ఇలా ప్రయత్నం చేసిన వీరుడికి నేను నా కుమార్తెనిచ్చి వివాహం జరిపిస్తాను అని నా ప్రతిజ్ఞాపూర్వం సంకల్పం చేశాను అంటూ జనకుడు చెప్పడం, ఇది ముందు చెప్పలేదే అని రాముడు చెప్పడం, ఈ వివాహ వృత్తాంతాలు ఇవన్నీ కూడా మా నాన్నగారికి చెప్పాలి, ఆయన వస్తే కానీ వివాహం కాదు అని చెప్పడం, ఇవన్నీ కూడా మనం శ్రీరామాయణం బాలకాండలో 66వ సర్గ నుంచి 72వ సర్గ వరకు వివరంగా చదువుకుంటూ ఉంటాం. అనాజ్ఞప్తో పికురుతౌ పితుఃకార్యం స ఉత్తమ. ఆజ్ఞాపించకుండానే తండ్రి మనసులో ఏమందో తెలుసుకుని ప్రవర్తించేటటువంటి వాడు ఉత్తముడైన కుమారుడు, అతడు రాముడు. అలా కాని వాళ్ళంతా ఉత్త కుమారులు అవుతారు. ఉత్తమ కుమారుడు దేవుడు ఎరుగుగాక ఉత్త కుమారులు అవుతూ ఉన్నారు. ఇది సంగతి.